హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అఫ్సియోస్ ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి మన హైదరాబాద్ మెట్రో రైల్లో ప్రయాణం అయితే చేయబోతున్నాము. ఎల్బీ నగర్ నుంచి మలక్పేట్ వరకు అయితే మెట్రోలో ప్రయాణం చేయబోతున్నాము. చూడండి, ఆల్రెడీ వచ్చేసాను నేను ఎల్బీ నగర్. ఇక్కడ టికెట్ కూడా చూసుకున్నట్లయితే మనకి 37 రూపాయలు ఉంది. ఎల్బీ నగర్ నుంచి మలక్పేట్ వరకు ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద వచ్చేస్తుంది ఆల్రెడీ ట్రైన్. అక్కడ చూడండి, మనకు దూరంలో ట్రైన్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. మనమైతే ఎల్బీ నగర్ లో ఉన్నాము. ఇక్కడ చూసి ఆల్రెడీ కనిపిస్తుంది కదా, ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ లోపలికి అయితే వచ్చేసాము. ఆల్రెడీ ప్రయాణికులు కూడా వెయిట్ చేస్తున్నారు ట్రైన్ కోసము. ప్లాట్ఫామ్ 1 ఆర్ ప్లాట్ఫామ్ 2 అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. వాసవి ఎల్బీ నగర్ కూడా అంటారు దీన్ని. మనకి అక్కడ P2 స్క్రీన్ మీద కనిపిస్తుంది. జస్ట్ 2 seconds లో మనకి ట్రైన్ అనేటువంటిది ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే రాబోతుంది. ఆల్రెడీ వస్తుంది చూడండి ఈ ట్రైన్ అయితే. చూస్తున్నారు కదా మీరు. ఈ యొక్క ట్రైన్ లో మనం మలక్పేట్ వరకు అయితే వెళ్తూ ఉన్నాము. ట్రైన్ అయితే మెట్రో ట్రైన్ అయితే వచ్చేసింది ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి. ఆటోమేటిక్ గా డోర్స్ అనేటువంటివి ఓపెన్ అయిపోతాయి. చూడండి మీరు, నేను ట్రైన్ లో లోపల కూడా ఏ విధంగా ఉంది, ఎలా కూర్చోవాలి అనేటువంటిది కూడా క్లియర్ గా అయితే నేను చెప్పబోతున్నాను. లోపలికైతే ట్రైన్ అయితే వచ్చి ఆగిపోయింది స్టేషన్ లో, మెట్రో స్టేషన్ లో డోర్స్ ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోయి లోపలికి వెళ్ళి కూర్చుంటున్నాం. చూడండి, ఆల్రెడీ ప్రయాణికులు కూడా కూర్చుంటున్నారు. ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ చైర్స్, ఏ విధంగా ఉన్నాయి సీట్స్ కూడా ఏ విధంగా ఉన్నాయటువంటిది చూస్తున్నాము. ట్రైన్ లో టోటల్ గా మనకి లైటింగ్ కూడా ఏ విధంగా ఉందో కూడా చూస్తున్నాము. టోటల్ ఏసీతో కూడిన విధంగా ఉంది. ఎల్బీ నగర్ నుంచి అయితే బయలుదేరిపోయాము. ఇక్కడ మనం మ్యాప్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ మ్యాప్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ టీవీ కూడా మనకి ఉంది, చూడడానికి టీవీ కూడా అక్కడ ఉంది. అదేవిధంగా ఎమర్జెన్సీ ఉంటే అక్కడ క్లిక్ చేయడానికి రెడ్ బటన్ కూడా, సౌండ్ కూడా అక్కడ ఉంది. ప్రయాణికులు కూడా ఎంత హ్యాపీగా జర్నీ చేస్తున్నారో చూడండి. ఇక్కడ మ్యాప్ కూడా ఉంది మనకి, ఎన్ని స్టేషన్స్ ఉన్నాయి ఎల్బీ నగర్ నుంచి అని చూసుకోవడానికి. ఎల్బీ నగర్ నుంచి మనకి నెక్స్ట్ స్టేషన్ వచ్చేది విక్టోరియా మెమోరియల్. విక్టోరియా మెమోరియల్ కి అయితే ఫస్ట్ మనము మెట్రో స్టేషన్ కి అయితే వెళ్ళబోతున్నాము. దగ్గరలో ఉన్నాము. విక్టోరియా మెమోరియల్ అనేటువంటి స్టేషన్ అయితే వచ్చేసింది మెట్రో స్టేషన్. ఫస్ట్ జర్నీ అండి. ఫస్ట్ మనకి ఎల్బీ నగర్ నుంచి ఫస్ట్ మనకు వచ్చేదే విక్టోరియా మెమోరియల్. ఆల్రెడీ డోర్ అయితే ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోయింది. ఇక్కడైతే ప్రయాణికులు అయితే ఎవరు ఎక్కలేదు. విక్టోరియా మెమోరియల్ అది కూడా. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి మనకి చైతన్యపురి వస్తుంది. అది కూడా మనము తొందరలోనే చూడబోతున్నాము. ఎంత మంచిగా ఉంది చూడండి ప్రయాణము. లోపల ఎంత టీవీ కూడా ఇక్కడ మంచి మంచివి, ఇక్కడ మనకి సాంగ్స్ కానీ అవి కానీ మనకి ఇక్కడ మెట్రోలో ఉంటాయి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రయాణికులు కూడా ఎంత ప్రశాంతంగా చూస్తున్నాము. విక్టోరియా మెమోరియల్ నుంచి చైతన్యపురి నెక్స్ట్ స్టేషన్ మనకి ఆల్రెడీ అక్కడ స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది చూడండి. మనము ఏ స్టేషన్ లో కూడా అక్కడ వాయిస్ లో కూడా చెప్తుంది. ఇంకొక ట్రైన్ మనకు అక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే వెళ్తుంది. మనకి చైతన్యపురి దగ్గరికి అయితే మనం వచ్చేసాము. మెట్రో స్టేషన్ ద్వారా, మెట్రో రైలు ద్వారా మనము వచ్చేసాం. డోర్స్ అనేటువంటివి ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోయాయి. ఇక్కడ కూడా చూస్తున్నాం కదా, ఇక్కడ కూడా ఎవరు ఎక్కలేదు, ముందరలో ఎక్కారు. మనం బయలుదేరిపోయాం స్టేషన్ నుంచి. అక్కడ మనకి బోర్డు కూడా కనిపిస్తూ ఉంది చూడండి. నెక్స్ట్ స్టేషన్ దిల్సుఖ్ నగర్ నుంచి మూసారాంబా నుంచి మనకి న్యూ మార్కెట్ నుంచి మనకి మలక్పేట్ వరకు ఈ హైదరాబాద్ మెట్రో రైల్లో అయితే ప్రయాణం అయితే చేస్తున్నాము. ఆల్రెడీ చూస్తున్నారు మీరు, స్టేషన్ కూడా మనకి ఒక ట్రైన్ అనేటువంటి ఆవుకుంటూ వెళ్తుంది. తొందరగా ప్రయాణము, తొందరగా రీచ్ కావాలి మనం అనుకుంటే మనం ఈజీగా ఈ మెట్రో రైల్ ని మనము వినియోగించుకోండి. ఎందుకంటే చాలా ఎక్సలెంట్ జర్నీ అండి ఈ యొక్క మెట్రోలో. ఇప్పుడైతే మనం వచ్చేసాం దిల్సుఖ్ నగర్ రైల్వే మెట్రో స్టేషన్ లో అయితే మనం ఆగిపోయాము. చూస్తున్నాం కదా మనము దిల్సుఖ్ నగర్ లో కూడా ఆల్రెడీ అక్కడ ఎక్కుతున్నారు. డోర్స్ అనేటువంటివి ఓపెన్ అయిపోయాయి దిల్సుఖ్ నగర్ లో కూడా మనం ఇక్కడ ఆల్రెడీ ఎక్కేసారు చూడండి. దిల్సుఖ్ నగర్ లో కూడా ప్రయాణికులు ఆల్రెడీ ఎక్కేసారు. డోర్ కూడా క్లోజ్ అయిపోయింది, అది కూడా చూస్తున్నాము. పక్కన కూడా ఒక ట్రైన్ ఉంది ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద, అది కూడా వెళ్తూ ఉంది. ప్రతి ఒక్క స్టేషన్ లో మనకి లిఫ్ట్ అనేటువంటిది ఉంటది. లిఫ్ట్ ద్వారా కూడా మనము వెళ్ళవచ్చు ప్లాట్ఫామ్ గ్రౌండ్ ఫ్లోర్ ద్వారా బయటికి మనము వెళ్ళవచ్చు. అయితే చూస్తున్నాం కదా, ఇక్కడ నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి మనకి మూసారాంబా స్టేషన్ వస్తుంది. నెక్స్ట్ మనకు మెట్రో రైల్లో ఈ విధంగా మనం హ్యాపీగా జర్నీ చేస్తున్నాం చూడండి. చాలా మంది ఎంత హ్యాపీగా జర్నీ చేస్తున్నారు. ఈ యొక్క మెట్రో రైల్లో ఎటువంటి డిస్టర్బ్ లేకుండా, ఎటువంటి సౌండ్ లేకుండా, ఏం డిస్టర్బ్ లేకుండా మనకి
ఈ యొక్క మెట్రోలో అయితే ప్రయాణం అయితే చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ వచ్చేసాం చూడండి. నెక్స్ట్ స్టేషన్ కూడా ఇక్కడ మనకి వచ్చేసాము. ఆల్రెడీ డోర్స్ అయినటువంటిది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయాయి. ఆల్రెడీ మేడం అయితే వచ్చేసింది. డోర్స్ అనేటువంటివి క్లోజ్ అయిపోయాయి. మళ్ళీ మెట్రో రైల్ అనేటువంటిది కదిలిపోయింది. చూస్తున్నారు కదా, స్టేషన్ కూడా మనకి దాడుతుంది. ఈ స్టేషన్ ఏదో మీరే కామెంట్ చేయండి. ఈ స్టేషన్ ఏదో మీరే కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ స్టేషన్ మనం వెళ్ళబోతున్నాము. నెక్స్ట్ స్టేషన్ లోకి కూడా తొందరలోనే వచ్చేసాము. నెక్స్ట్ స్టేషన్ లోకి కూడా మనం తొందరనే వచ్చేసాము. ఏదో మీరు కామెంట్ చేయండి. ఈ స్టేషన్స్ మాత్రం తప్పకుండా చూస్తున్నారు కదా. లాస్ట్ స్టేషన్ అనేటువంటిది ఏది? ఇంతకు ముందు 2 స్టేషన్స్ పోయాయి. ఆ స్టేషన్స్ కూడా ఏదో మీరు తప్పకుండా కామెంట్ లో తెలపండి. మీరు కూడా ఈ మెట్రో రైల్లో మీరు ఎక్కినట్లయితే మీ యొక్క ఎక్స్పీరియన్స్ ని కూడా కామెంట్ రూపంలో షేర్ చేయండి. నేనైతే మీకు ఎక్సలెంట్ జర్నీ అయితే నేను చూపిస్తున్నాను. నేను మెట్రోలో ప్రయాణం చేస్తే ఏ విధంగా ఉంటది, ఎంత ప్రశాంతంగా ఉంటది అనేటువంటిది కూడా నేను ఇక్కడ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. లాస్ట్ స్టేషన్ వచ్చేసి మలక్పేట్ కి అయితే మనం వచ్చేసాము. లాస్ట్ స్టేషన్ మనకు అక్కడ కనిపిస్తుంది చూడండి, మలక్పేట్. మనం దిగవలసినటువంటి మలక్పేట్ అనమాట. ఇక ఆల్రెడీ ప్రయాణికులు ఎక్కుతున్నారు. మనం వచ్చేసాం లాస్ట్ స్టేషన్ వరకు, మలక్పేట్ వరకు రీచ్ అయిపోయాము. చూడండి అక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది. ఆటోమేటిక్ డోర్స్ కూడా క్లోజ్ అయిపోయాయి మెట్రో రైల్వే. కాబట్టి మీరు కూడా హైదరాబాద్ ఎక్కడ ఉన్నా సరే చాలా ప్రశాంతంగా తొందరగా మనం రీచ్ అవ్వాలి, తొందరగా వెళ్ళాలి అంటే మీరు తప్పకుండా ఈ మెట్రో రైలు మాత్రం వినియోగించండి. ఇక్కడ చూసినట్లయితే మనమైతే వచ్చేసాము, దిగాము. చూడండి టైం కూడా చూసుకున్నట్లయితే 1:40 అవుతుంది. ఇక్కడ లిఫ్ట్ లో కూడా మనం ఎక్కాము. లిఫ్ట్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ కి కూడా అయితే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్తున్నాము. ప్లాట్ఫామ్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ లిఫ్ట్ అయినటువంటిది ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోయింది. బయటికి వెళ్ళాలి అనుకుంటే కూడా మనము ఈ విధంగా ఈ స్టేషన్ లో అయితే మనకు మలక్పేటలో ఈ విధంగా ఎక్కడ వెళ్ళాలి, ప్లాట్ఫామ్ నెంబర్ 1, ప్లాట్ఫామ్ నెంబర్ 2 లో ఎక్కడ ఏ స్టేషన్ వెళ్ళాలని చూసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇది ఒక టికెట్ అయినటువంటిది భద్రంగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనము స్కాన్ చేస్తేనే బయటికి అయితే వెళ్ళగలము, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ చూడండి టికెట్ అయినటువంటిది బార్ కోడ్ ఉంది కాబట్టి అది చూపించడం ద్వారా అది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా బయటికి అయినటువంటిది వెళ్తాము. సో కాబట్టి వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, తెలియని వాళ్ళకి తెలియచేయండి. నెక్స్ట్ వీడియోతో వస్తాను. థ్యాంక్ యూ.